భద్రతా ఏర్పాట్లో కుట్రపూరిత నిర్లక్ష్యం, జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ అసాంఘిక శక్తులు, సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం, వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన. అదే వాస్తవమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే, పైలట్ వాహనాలు, రోప్ పార్టీ, పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే, వైఎస్ జగన్ భూస్థాపితం చేస్తాన బాబు కుట్రలో భాగమైదా, లేదా వైఎస్ జగన్ ప్రజాదరణ ఓడవలేక ఈస్ట్తో డైవర్షన్ పాలిటిక్సా? ఏది నిజమే? సమాధానం చెప్పు చంద్రబాబు. పక్కా కుతంత్రంతో వైఎస్ జగన్పై అక్రమ కేసు, వైఎస్ జగన్కు విశేష జనాదరణతో చంద్రబాబు బెంబేలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్న జగన్ను అడ్డుకునే కుతంత్రం, ప్రభుత్వ ఉద్యోగైన వైఎస్ జగన్ వాహన డ్రైవర్పై అబద్ధపు వాంగ్మూలం కోసం ఒత్తిడి, ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి లొంగిన గుంటూరు ఎస్పీ సతీష్, గుర్తు తెలియని ప్రైవేట్ వాహనం ఢీకొనే సింగయ్య మృతని మొదటి రోజే చెప్పిన ఎస్పీ, ప్రభుత్వ ఒత్తిడితో 3 రోజుల్లోనే మాట మార్చిన ఎస్పీ, అదే నిజమైతే చంద్రబాబు ప్రభుత్వం దోషం అంటున్న నిపుణులు, వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం అందే బాధ్యత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం, ఏపీఎండీసీ ద్వారా మరోసారి ఎన్సీడీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కార్ సిద్ధం, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, 1.91 లక్షల కోట్ల ప్రభుత్వ కనీస సంపద ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా, ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీకి అనుమతించడం సరికాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరితెగించిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ జారీ చేసే ఎన్సీడీ నాన్ కన్వర్టబుల్ డివెంచర్ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ సంచిత నిధిపై ఆజమాయిషి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ ఏపీఎండీసీకి ఎన్సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు మోసం చేయడమని స్పష్టం చేస్తూ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది, అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వ నిధులు తీసుకోవచ్చు, కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలకు అనుమతించడం రాజ్యాంగంలో 203, 204 అధికారాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికారం 293(1)ను ఉల్లంఘించడమే. ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడం అంటే దారుణం. దీనికి అదనంగా 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ కనీస సంపద ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం. విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరికాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడమే, భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే